లైఫ్లో ఫస్ట్ టైం గిరి ప్రదర్శన. దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, డీటెయిల్గా చెప్తాను. మొదట కొబ్బరికాయ దీపారాధన తీసుకుని మనమైతే గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అయితే అవి వెలిగించేసుకుని మన మనసులో కోరుకుని ఆ దేవుడికి దండం పెట్టుకుని ఈ రాజగోపురం ఎదుటి నుంచే మన గిరి ప్రదర్శనం అయితే మొదలవుద్ది. ఇక్కడ మొత్తం 8 లింగాలు దర్శించుకోవాలి. ఫస్ట్ మనకి ఎదురయ్యే లింగం ఇంద్రలింగం. ఫస్ట్ అయితే ఆ లింగాన్ని దర్శించుకుని మనం ఇంకా మిగతా లింగాలను అయితే దర్శించుకుంటాం. ఈ వీడియో చేయడానికి కారణం చాలామంది ఫస్ట్ టైం గిరి ప్రదర్శనం చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఏ టైంలో చేయొచ్చు, జనాలు ఉంటారా లేదా, అసలు గిరి ప్రదర్శనం అంటే కష్టంగా ఉంటుందా ఏంటి అని చాలామందికి క్వశ్చన్లు ఉంటాయి. దాని అన్నిటికీ అసలు ఎలా ఉంటుంది అన్నది ఆన్సర్ అవ్వడానికి నేనైతే ఈ వీడియో చేశాను. నైట్ అయితే 12 అయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది క్రౌడ్ ఉంటారని. ఒకసారి అయితే మీకు క్రౌడ్ చూపిస్తాను. చాలామంది అయితే ఈ టైంలో కూడా గిరి ప్రదర్శనం చేస్తున్నారు. నేనైతే ఈ టైంలో నేను ఒక్కడిని ఎలా చేయాలని చెప్పి టెన్షన్ పడ్డాను. చూపిస్తాను మీకు క్రౌడ్. మీకు దారి పొడుగునా టెంపుల్స్ వస్తుంటాయి. మీరు ఓన్లీ లింగాలనే దర్శించుకోవాలంటే దర్శించుకోవచ్చు. టెంపుల్ని కూడా దర్శించుకుంటే టైం ఇంకా అవుతుంది. నెక్స్ట్ అయితే అగ్నిలింగం. ఇదైతే లోపల సందులోకి ఉంటుంది. మనకు అక్కడ వే చూపిస్తారనమాట. ఆ వేని చూసుకుని మనం వెళ్ళాలి. చాలామంది లింగాలు తెలియదు అనుకుంటారు, కానీ అక్కడ మీకు ప్రతి లింగానికి ప్రతి టెంపుల్కి బోర్డు ఉంటుంది అనమాట. చూసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి మనకి కాళికాదేవి టెంపుల్ దగ్గర మనకి దిష్టి అయితే తీస్తారనమాట. మనకున్న దిష్టి, మనకి ఏమైనా నరదోషం ఉంటే మొత్తం అన్నీ పోతాయన్నమాట. ఇక్కడ వీళ్ళు దిష్టి తీసి వీళ్ళకి అమౌంట్ ఎంతో కొంత ఇచ్చి మనం అయితే నిమ్మకాయ తొక్కితే మనకున్న దిష్టి మొత్తం పోతుంది అనమాట. ఇదే మ్యాప్ అనమాట. దీన్ని చూసుకుని మనం నెక్స్ట్ ఏ లింగం ఉంది, ఎంత దూరంలో ఉంది, డిస్టెన్స్ అన్నది మనం చూసుకోవచ్చు. మనం గూగుల్ మ్యాప్లో కూడా చూసుకోవచ్చు, కానీ ఇదేంటంటే డైరెక్ట్గా మనకు మ్యాప్ ఇస్తాడనమాట. దాంట్లో చూసుకుని మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి, ఇంకా ఎన్ని లింగాలు దర్శించుకోవాలన్నది క్లియర్గా ఉంటుంది. ఇంకా మనకి షాప్స్ వచ్చేసి దారి పొడుగున ఉంటాయి. మనకు వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా తాగాలనుకున్నా, ఏమైనా తినాలనుకున్నా, స్నాక్స్ కానీ మొత్తం దారి పొడుగున నైట్ అంతా కూడా ఉంటాయి. మనం ఏం కంగారు పడక్కర్లేదు. నైట్ అయితే పోలీసు వాళ్ళు మటుకు చాలా వరకు తిరుగుతూనే ఉన్నారు. మేము నైట్ చాలా చోట్ల చూసాం. పోలీసు వాళ్ళ మటుకు ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ వల్ల సెక్యూరిటీ అయితే చాలా గట్టిగా ఇచ్చారు. రీసెంట్గా ఈ అరుణాచలంలో లేడీస్ మీద కొన్ని అటాక్స్ జరిగినాయి కదా, దానివల్ల అయితే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇక్కడ చాలా బాగా నాకు సెక్యూరిటీ అనిపించింది. దారిలో అయితే ఈ యానిమల్స్ కనిపించినాయి, జింకలో, వీటికి అయితే ఫుడ్ వేస్తున్నారు చాలామంది. నేను కూడా ఇంకా దగ్గర నుంచి అయితే చూశాను. మెయిన్ ఈ సూప్ హైలైట్. దారిలో అయితే ఈ సూప్ ట్రై చేసాం. ఇది చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చూశాను నేను. అసలు ఈ సూప్ ట్రై చేయాలని చెప్పి సూప్ అయితే తీసుకున్నాను. ఈ సూప్ ఏంటంటే కాలు నొప్పులు, మోకాలు నొప్పులు, ఏ నొప్పి ఉన్నా సరే మనకి క్లియర్ అయిపోద్ది. ఇది మటన్ సూప్ లాగా అనిపించింది, కానీ అది కాదు. ఎందుకంటే దేవుడి గుళ్ళు అలా పెట్టరు. కానీ నాకేంటంటే ఇది చెట్టు వేర్లు ఉంటాయి కదా, దాంతో కాసిన సూప్ అనమాట. చాలా టేస్ట్ అనిపించింది. చాలా ఘాటుగా, కోల్డ్తో ఉన్న వాళ్ళకి కూడా వెంటనే కోల్డ్ తగ్గిపోద్ది. చాలా బాగా అనిపించింది. వెంటనే ఇది ఒక ప్యాకెట్స్ అయితే ఇక్కడ లూజ్ అమ్ముతున్నారు. ఇవి అయితే తీసుకున్నాను. ఇంటికి వెళ్ళి చేసుకోవచ్చు అంట. ఎలా ప్రిపేర్ చేసుకోవాలని బాబాయ్ని అడిగితే క్లియర్గా చెప్పాడు. ఇవి అయితే నేను ఒక 2 ప్యాకెట్స్ తీసుకుని ఇంటికి వెళ్ళి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే నైరుతి లింగానికి వచ్చాం. ఈ లింగం కూడా మీకు వే చూపిస్తాను అనమాట. లోపలికి ఉంటుంది. సూర్యలింగం. ఇదైతే బయటగా ఉంటుంది. మనం ఇలా దర్శించుకుని మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోవచ్చు. ఇదైతే లెగ్ మసాజ్. 10 మినిట్స్కి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. దారి పొడుగునే ఇవి ఉంటాయి. అంటే చాలామంది నడవలేకపోతారు కదా, కొంచెం కాలు నొప్పులు వస్తాయి. వాళ్ళకి ఒక 10 మినిట్స్ ఇది చేయించుకుంటే రిలాక్సేషన్ ఉంటుంది. మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వరుణలింగం అనమాట. ఇది కూడా బయటగా ఉంటుంది. మనం అలా వెళ్ళే దారిలోనే దర్శించుకుని మనం వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే కాలాగురు టెంపుల్ అని ఉంటుంది. ఇక్కడ దర్శించుకున్నాక మనకైతే ఒక రుద్రాక్ష ఇస్తారు. ఫ్రీగా ఇస్తారు, డబ్బులు ఏం తీసుకోరు. ఆ రుద్రాక్ష తీసుకుని మనం కట్టుకుంటే మనకి చాలా మంచిగా ఉంటుందని చెప్పి నమ్మకం అన్నమాట.
వచ్చేసి చంద్రలింగం. ఇది కూడా మీకు లోనకు ఉంటుంది అనమాట. వే ఆ పక్కన చూపిస్తున్నాను కదా, ఆ వేలోకి వెళ్ళాలి. వెళ్తే మనకి లోన చంద్రలింగం ఉంటుంది, దాన్ని దర్శించుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఈశాన్యలింగం అనమాట. ఇదే లాస్ట్ లింగం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ నడిస్తే గిరి ప్రదర్శనం కంప్లీట్ అయిపోతుంది. మనకైతే లాస్ట్ 2 కిలోమీటర్లు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆ దేవుడే మనతో పాటు ఉండి మనల్ని తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది. లాస్ట్ మనం రాజగోపురానికి మళ్ళీ తిరిగి వచ్చేసరికి మార్నింగ్ 6 అయిందనమాట. అంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఇక్కడికే వచ్చి ఎండ్ అవుతాం అనమాట. మన గిరి ప్రదర్శనం ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.